కొన్ని సంవత్సరాల క్రితం పర్చూరు అనే ఊరిలో కుమార్ అనే వ్యక్తి ఉండేవాడు. కుమార్కి స్వీట్స్ షాప్ ఉండేది. అది పండుగ సమయం. కుమార్ తన భార్యతో ఇలా అంటూ ఉంటాడు, ఇది పండుగ సమయం కదా, నేను పట్టణానికి వెళ్ళి స్వీట్స్ తేవాలని అనుకుంటున్నాను. సరే అండి, అలాగే తీసుకురండి. కుమార్ పట్టణానికి బయలుదేరుతాడు. అతనికి స్వీట్స్ చేయించి తీసుకురావడానికి కాస్త సమయం పడుతుంది. ఇంతలో సాయంత్రం అయిపోతుంది. అరే సాయంత్రం అయిపోయిందే, నేను వచ్చిన దారి గుండా వెళ్తే ఇంకా ఆలస్యం అవుతుంది. ఒక పని చేస్తాను, అడవి మార్గం నుంచి వెళ్తాను. అలా అనుకుని కుమార్ అడవి మార్గం ద్వారా తన ఊరికి పయనమవుతాడు. అలా వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద అతడి బండికి పంచర్ పడుతుంది. అయ్యో, ఈ బండి కూడా ఇప్పుడే పాడవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? చుట్టుపక్కల ఎవరూ కనిపించటం లేదు. ఆ చెట్టుపై దయ్యం ఉంటుంది. ఆ దయ్యం అతడి అవస్థలు చూసి ఆనందపడుతూ ఉంటుంది. భలే భలే, ఇతడితో కాసేపు ఆడుకోవాలని ఉంది. అలా అంటూ దయ్యం బండిపై ఉన్న బాక్స్ని కింద పడేస్తుంది. అయ్యయ్యో, నా స్వీట్లు, ఈరోజు నా టైమే బాగోలేదు. అరే, ఏంటి ఈ వాసన? బాక్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్న స్వీట్స్ ఆ దయ్యం కంటపడతాయి. అరే వా, ఎన్ని స్వీట్సో! వాసనకి నోరూరిపోతుంది. ఇంతలో కుమార్ స్వీట్స్ బాక్స్ని తిరిగి బండిపై పెట్టుకుని బయలుదేరుతాడు. దయ్యం ఆ స్వీట్ల వాసనకి కుమార్ వెనకే అతడి ఇంటి వరకు వచ్చేస్తుంది. ఏంటండి ఇంత ఆలస్యమైంది? దారిలో బండి పాడైందిలే, ఇదిగో ఈ స్వీట్ బాక్స్ లోపల ఉంచు. సరే అండి. వారు ఇద్దరూ పడుకోగానే ఆ దయ్యం ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎక్కడ పెట్టారు వీళ్ళు స్వీట్లు? అదిగో అక్కడ ఉన్నాయి. దయ్యానికి స్వీట్ల డబ్బా కనిపిస్తుంది. దయ్యం డబ్బా తీసుకుని ఇంటి బయటకు వస్తుంది. దయ్యం స్వీట్స్ తినడం మొదలు పెడుతుంది. ఇంతలో దయ్యం పక్కనే ఉన్న బిందె కింద పడి శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి కుమార్ ఇంకా అతని భార్య నిద్రలేస్తారు. ఏంటా శబ్దం? చూద్దాం పద. అలా అంటూ ఇద్దరు బయటకు వస్తారు. తీరా చూస్తే బయట వారి స్వీట్స్ డబ్బా ఉంటుంది. ఇదేంటి స్వీట్స్ బాక్స్ ఇక్కడే ఉంది? నేను నిన్ను జాగ్రత్తగా పెట్టమన్నాను కదా. నేను జాగ్రత్తగానే లోపలికి పెట్టాను. ఇది బయటకు ఎలా వచ్చిందో తెలియడం లేదు. తరువాత కుమార్ స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్తాడు. అబ్బా, వీళ్ళు మళ్ళీ నా స్వీట్స్ తీసుకెళ్లిపోయారు. దయ్యం ఊరిలో తిరుగుతూ ఒకరి ఇంట్లోకి వెళ్ళి అక్కడ సామాన్లు అన్నీ చెల్లా చెదురు చేసేసి స్వీట్స్ తిని వెళ్ళిపోతుంది. అయ్యయ్యో అయ్యయ్యో, అందరూ రండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఏం దొంగతనం చేశారమ్మా? అన్నీ ఉన్నాయండి, కానీ ఏం దొంగిలించారో తెలియడం లేదు. సామాన్లన్నీ చెల్లా చెదురు చేసేశారు. అలా రోజు ఏదో ఒక ఇంట్లో దూరి స్వీట్స్ తింటూ ఉండేది ఆ దయ్యం. ఒకరోజు రాత్రి ఆ ఊరి ప్రజలు కాపలా కాస్తూ ఉండగా ఆ దయ్యం వస్తుంది. ఎప్పటిలాగే ఒక ఇంట్లో వెళ్ళి స్వీట్స్ తింటూ ఉంటుంది. వామ్మో దయ్యం, ఇన్ని రోజులే మనం అసలు ఏం దొంగతనం జరుగుతుందో కనిపెట్టలేకపోయాం. ఇది స్వీట్స్ తింటుందా ప్రతి ఇంట్లో? అలా అంటూ ఊరిలో వారు ఆ దయ్యం వెంట పడతారు. అలా పరుగెడుతూ ఆ దయ్యం ఇలా అనుకుంటూ ఉంటుంది. అమ్మో అమ్మో, నా పని అయిపోయిందమ్మో, పరుగెత్తలేకపోతున్నాను. అమ్మో అమ్మో,
వీళ్ళు ఇలా నా వెంట పడుతున్నారేంటి? అమ్మో అమ్మో. అక్కడ ఏదో రూమ్లాగా ఉంది. నేను అందులో కాసేపు దాక్కుని ఉంటాను. అలా ఆ దయ్యం జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ రూంలోకి దాక్కుంటుంది. ఊరి ప్రజలు ఆ దయ్యం ఎక్కడా అని బయట వెతుకుతూ ఉంటారు. అమ్మయ్య, కాసేపు నేను ఇక్కడే ఉంటాను. అయ్యో, నాకు మళ్ళీ ఆకలేస్తుందే. ఏంటి వాసన? అసలేముంది ఈ రూంలో? దయ్యం ఆ రూంలో ఏముందో అని చూడగా ఆ రూమ్ నిండా స్వీట్స్ కనబడతాయి. ఆహా, ఓహో, ఎన్ని స్వీట్లో! భలే టైంకి స్వీట్స్ దొరికాయి నాకు. అలా అంటూ దయ్యం స్వీట్స్ తింటూ ఉంటుంది. దయ్యం ఆ రూంలో స్వీట్స్ తింటూ ఉండడం ఆ ఊరి వ్యక్తి చూస్తాడు. అతడు వెంటనే వెళ్ళి మిగతా వారికి చెబుతాడు. వారు దయ్యం ఎలాగూ ఒక రూంలో ఉంది, దాన్ని అక్కడికక్కడే చంపేయాలి అని అనుకుంటారు. ఊరి ప్రజలు కర్రలకి మంటలు పెట్టి ఆ రూమ్ని కాల్చడానికి వెళ్తారు. దయ్యం అన్ని స్వీట్స్ చూసుకుని తినడంలో నిమగ్నమై ఉంటుంది. దయ్యం పట్టించుకోకుండా తింటూ ఉంటుంది. చాలా బాగున్నాయి ఈ స్వీట్లు. ఊరి ప్రజలు ఆ రూమ్కి నిప్పు పెట్టేస్తారు. ఏదో కాలుతున్న వాసనలాగా ఉంది. ఏంటి? దయ్యం అసలు ఏం జరిగిందో తెలుసుకునేసరికి ఆ రూమ్ మంటల్లో ఉంటుంది. అయ్యో అయ్యో, మంట మంట, కాపాడండి కాపాడండి. వామ్మో, ఇంకెప్పుడు ఈ ఊరి వైపు రాకూడదు. వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. పారిపోవాలి బాబోయ్. దయ్యం ఒక స్వీట్ డబ్బా తలపై పెట్టుకుని ఎలాగో అలా రూమ్ నుంచి తప్పించుకుని పారిపోతుంది. ఊరి ప్రజలు ఆ దయ్యం కాలిపోయి చనిపోయిందని అనుకుని ప్రశాంతంగా ఉంటారు.